హలో ఫ్రెండ్స్, ముచ్చట ఏంటంటే మేము టూర్కి వెళ్తున్నాం హాస్పిటల్ తరపు నుంచి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ అందరం బస్సులో ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయింది బస్. హాస్పిటల్ నుంచి వెళ్తున్నాం. ఇంకా చాలా ఎంజాయ్ చేసినాం బస్సులో అందరం. చాలా బస్సులో బోర్ కొడుతుందని కంకి తీసుకొచ్చిండు లక్ష్మణ్ అన్న. అందరం కలిసి తింటున్నాం ఇక్కడ. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము అండి. చిన్న బుడ్డోడు చాలా క్యూట్గా అన్నయ్యతో ఆడుకుంటున్నాడు. బస్ ట్రావెలింగ్ మొత్తంలో వీడే చాలా ఎంజాయ్ చేశాడు మాకంటే. అండ్ ఇక్కడంతా స్టాఫ్ అందరూ డ్యాన్స్లు చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. ఇట్లాంటి ట్రిప్ లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది. అలా ఎంజాయ్ చేస్తూ లాస్ట్ 2 అవర్స్కి మనం రామప్ప చేరుకున్నామండి. చాలా హ్యాపీగా ట్రావెలింగ్ అయితే జరిగింది. మా ఈ స్టాఫ్ అంతా దిగుతున్నారు. కొంచెం ఓవర్ యాక్షన్ క్యాండిడేట్స్ ఉంటారండి. ఇప్పుడు వస్తారు చూడండి. స్వప్న సిస్టర్, నిక్కు బేట, అరవింద్ అందరు వస్తున్నారు. చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళు ట్రావెలింగ్లో. ఇక్కడ ఇప్పుడే రామప్ప అండి. ఇది మీకు లోపలంతా చూపిస్తాం. చూడండి ఒకసారి. ఇది ఎంట్రన్స్ అండి. చాలా ప్లెజెంట్గా ఉంది లోపల. చాలా ప్రశాంతంగా చాలామంది వచ్చారు. ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాము లోపల. ఇది లక్ష్మణ్ అన్న వీడియో తీస్తున్నారు. లోపలంతా ఇలా ఉందండి. మీకు తెలియదంటూ ఏం లేదు. బట్ మేము ఎంజాయ్ చేసిన ట్రిప్ని మీకు చూపెడదామని చెప్పేసి వీడియో తీస్తున్నాం. లోపలంతా ఇలా ఉందండి. ఇక్కడంతా ఫొటోస్ దిగుతున్నారు. రామప్ప అనేది పురాతన కాలం నుంచి మనకి తెలిసిన గుడియే. ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. అందరం దర్శనం చేసేసుకొని తొందరగా తినడానికి వెళ్ళేసాము. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది చూడండి. చాలా మంచి సర్వీసింగ్ అనేది ఉంటుంది. వన్ సైడ్ అందరూ బాయ్స్, వన్ సైడ్ గర్ల్స్ అందరం కూర్చొని తిన్నాము. ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాం. జోక్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా. లక్ష్మణ్ అన్న సెకండ్ టైం తింటున్నారు చూడండి. అక్కడ బ్లూ షర్ట్. అందరం తిన్నాక మళ్ళీ లక్నవరం అనేది స్టార్ట్ అయిపోవాలి. సో ఇక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంది. ఎప్పుడన్నా మీరు వెళ్తే ఇక్కడ వెళ్ళి లంచ్ చేయొచ్చు. బాగుందండి. నెక్స్ట్ లక్నవరంకి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడే. ఇక్కడ రోడ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. లక్నవరం వచ్చేసాము ఇప్పుడే. ఇక్కడ కూడా ఈ ప్లేస్ లక్నవరం వ్యూ చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, మీకు ఇప్పుడు చూపెడుతున్నాం. ఇది ఆ వాటర్, ఆ వంతెన అన్నీ కూడా మనకి ఒక అందమైన అద్భుతమైన ప్రదేశంని చూపెడుతూ వాళ్ళు చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా ఈ వంతెన అంతా బాగుందండి. మీరు వెళ్ళి కూడా మీ ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని అందరూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. ఇదంతా ఇక్కడ బాగుంటుంది. అండ్ ఇంకొకటి, అక్కడ ఐలాండ్ అనేది కట్టారంట. అక్కడ వెళ్ళలేదు మేము. ఎప్పుడన్నా ఫ్యామిలీతో స్టే చేయాలి అనుకుంటే అటు సైడ్ వెళ్ళాలి. బోటింగ్ ఉంటుంది. ఈ బోటింగ్ అంతా మేము ఎక్కాం. చాలా బాగుంది వాటర్లో ఇలా వెళ్ళడం. అండ్ నెక్స్ట్ మేము ఇండివిజువల్ అంటే 4 మెంబర్స్ అట్లా వెళ్ళాము. అది కూడా నెక్స్ట్ బోట్స్లో. అది కూడా చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ ఈ పిల్లలంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చిన్నపిల్లలు. మేమంతా ఫస్ట్ అందరు వెళ్ళే బోట్లో వెళ్ళాము. దాని తర్వాత అంటే ట్రిప్ కొంచెం ఇంకా ఎక్స్ట్రా జోష్ రావాలని చెప్పేసి అక్కడ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ బోట్స్ అనేటివి ఉన్నాయి. అందులో వెళ్ళినాం. చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఈ ట్రిప్ మొత్తంలో ఇదొక్కటే మాకు చాలా ఎంజాయ్మెంట్ ఇచ్చింది. చూడండి, ఈ ట్రిప్ మొత్తంలో ఇదే అని చెప్పాను కదా. ఇందులో 2 బోట్స్ ఉంటాయి, బ్లూ అండ్ రెడ్ అతను చాలా స్పీడ్ తీసుకెళ్తారండి. చూడండి, ఆల్మోస్ట్ అందులో పడిపోతామన్న ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. చాలా బాగుంటుంది చూడండి. ఇది మీరు వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉండే వాళ్ళైతే ఎక్కండి.
అందరం ఎక్కేసాం, వెళ్తుంది. అండ్ ఇంకా ఇది వ్యూ అండి మనకి. ఇది మన స్టాఫ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు చాలా, వాళ్ళు కూడా ఎక్కారు. వాళ్ళు కూడా రెడ్ కలర్ బోట్ ఎక్కారు. ఇచ్చి పడేసిండు వాడు. నెక్స్ట్ లక్ష్మణ్ అన్న రీల్ తీస్తున్నాడు. ఎప్పుడు రీల్స్, ఎక్కడికైనా రీల్స్, ఇదే పని, రీల్స్ రీల్స్ రీల్స్. ఇక్కడ కూడా ఒక రీల్ చేసినాం అందరం కలిసి, సిస్టర్స్ విత్ బ్రదర్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ నెక్స్ట్ భద్రకాళి టెంపుల్ ఉంది. ఇది నేను చాలాసార్లు వెళ్ళిన ప్రతిసారి ఏదో కొత్త వైబ్ వస్తుందండి మనకి. చాలా మంచిగా ఉంటుంది. మంచిగా దర్శనం చేసేసుకొని అందరం అక్కడ 365 దీపాలు ముట్టించినామండి, నేను అండ్ ఇంకొక సిస్టర్. చాలా బాగుంది. అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకొని భరతనాట్యం చూసాము. అండ్ నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్స్ అన్నీ చాలా బాగుంది. ఇక్కడ కూడా నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. నెక్స్ట్ కరీంనగర్ వెళ్ళిపోతున్నాం. హరిణి హాస్పిటల్ వచ్చేసింది. అండ్ లాస్ట్ థ్యాంక్స్ టు రమేష్ సార్ అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ దిస్ మెమరబుల్ ట్రిప్.